హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుగాయ కర్రీ అండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ గోరు చిక్కుడుగాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఈ గోరు చిక్కుడుగాయ హెల్తీ పరంగా కూడా చాలా మంచిదండి. గోరు చిక్కుడుగాయలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోకుండా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ గోరు చిక్కుడుగాయ కర్రీ అనేది రైస్లోకి, రోటీ, చపాతీ, అలాగే రాగ సంగటిలోకి ఎందులోకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వీటిని వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేలాగా వేగితే సరిపోతుంది. తర్వాత నేనైతే ఇక్కడ గోరు చిక్కుడుగాయల్ని ఒక 1/2 కిలో తీసుకున్నానండి. వీటిని ఇలా ఒలుచుకొని తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వలన కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ గోరు చిక్కుడుగాయలు నీళ్ళల్లో ఉడకపెట్టి మనము నీళ్లు వంపేసి కర్రీ చేస్తాం కదా, అలా చేయటం వలన ఇందులో ఉన్న ఫైబర్ అంతా పోతుంది. కాబట్టి ఇలా ముందే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము తాలింపులో వేసుకొని చేసుకున్నామంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ అనేది ఎక్కడికి పోవు. అలాగే ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ గోరు చిక్కుడుగాయలకు పట్టేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసి వీటిని కనీసము 5-6 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఈ గోరు చిక్కుడుగాయలు ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే కాస్త టైమే ఎక్కువ పడుతుందండి, అయినా పర్వాలేదు. కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనము టమాటాలను యాడ్ చేసుకుందాము. అలాగే ఒక మీడియం సైజు ఒక 2-3 టమాటాలను సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలండి. ఈ టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోవాలండి. తర్వాత మూత పెట్టి కవర్ చేసి మరో 2-3 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ టమాటాలు పూర్తిగా నలిగేలోపు మనం ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలను తీసుకున్నాను. తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని పొట్టుతో సహా తీసుకున్నానండి. మీరు కావాలంటే పొట్టు లేకుండా అయినా తీసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్పు దాకా అల్లం ముక్కలను కూడా కట్ చేసి తీసుకున్నానండి. వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవటం వలన ఈ గోరు చిక్కుడుకాయల్లో టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందండి. ఈలోపు మనము టమాటా నలిగిందో లేదో చూద్దాం పదండి. చూశారుగా, టమాటా కూడా చాలా బాగా ఫ్రై అయిందండి. తర్వాత ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా గ్రైండ్ చేసుకొని, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి మనము వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇలాగే కనీసం ఒక 2 నిమిషాల పాటు మనము ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇందులోకి ఎన్నైతే వాటర్ కావాలో వాటర్ను యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 200 ml వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కనీసం ఒక 4-5 నిమిషాల పాటు వీటిని మనము ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది ఉడకడానికి టైం పడుతుంది కదా, మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. చూసారు కదండి, ఈ కర్రీ అనేది ఎంత గ్రేవీగా ఉందో, జ్యూసీగా ఉంది కదా, చాలా బాగుందండి. ఈ గోరు చిక్కుడుకాయ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఈ గరం మసాలాను యాడ్ చేయడం వల్ల
ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవడం వలన చాలా బాగుంటుంది కర్రీ అనేది. గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరో 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయండి. అంతేనండి, ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది ఎంత జ్యూసీగా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.